13వ పాట పాడుకుందాం. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన
141 పాట. సర్వాంగ కవచమును ధరించునిడే, సాతానుపై విజయమును పొందునిడే. సర్వాంగ
భయముతో వణుకుతో కొనసాగించుకోవడానికి రక్షణ పొందని మన బంధువులు స్నేహితులు రక్షణ పొందటానికి శక్తివంతులంగా ఉన్నట్టు ఆరాధన సాగిపోతుంది. హల్లెలూయా 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 హల్లెలూయా
Hallelujah.
Thank you, Father. Thank you, Father. Thank you, Father. Thank you, Father. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే యేసు ప్రభువు మారని దేవుడు. యేసు ప్రభువు మారని దేవుడు. యేసు ప్రభువు మారని దేవుడు. యేసు ప్రభువు ప్రార్థన చేసుకుందాం. ప్రేమానమ్మకం మా ప్రియ పరలోక తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నైనా. నీ రక్తమిచ్చి ప్రాణమిచ్చి మమ్మల్ని కొని నీ బిడ్డలుగా చేసుకుని మేము దేవుని సంబంధాలుగా పరలోక రాజ్య సంబంధాలుగా జీవిస్తూ ఉండాలని, ఈ లోకంలో ఉన్నప్పటికీ ఈ శరీరములో ఉన్నప్పటికీ నీకు ప్రతి స్థలములో ప్రతి పరిస్థితిలో మహిమ తెచ్చే వారంగా ఉండాలని, మా తోబుట్టువులని బంధువులని కూడా నరకంలో పడిపోకుండా తప్పించటానికి దేవుని సొత్తుగా ఉండాలని మీరు ఆశపడుతూ మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. కాబట్టి నాయన నీవే మాకు తోడుగా ఉండి ఆశ్రయ దుర్గముగా ఉండి మేము ఎవరికి ఆటంకంగా ఉండకుండా నీకు మహిమకరంగా ఉండటానికి సహాయం చేయమని, మా రక్త సంబంధికుల్ని బంధుమిత్రుల్ని ఎవరిని పోగొట్టుకోకుండా పరలోక రాజ్యవారసులుగా నడిపించుకోవటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభు స్తోత్రం. మీ అందరికీ ప్రభు నామమున నా శుభాబంధం తెలియచేస్తున్నానండి. దేవాది దేవుడు గడచిన దినాలంతా మనల్ని కాచి కాపాడి తన కృపలో భద్రపరిచి ఈ 2025 సంవత్సరం మార్చి నెల కూడా ఆల్మోస్ట్ ఆల్ అయిపోతుంది.
అంటే 3 నెలలు అయిపోతున్నాయి. ఎలా ఉండాలి మనం? ఏం చేయాలి మనం? మనం రక్షించబడ్డాం చాలేనా? రక్షించబడ్డాం, పరలోకం చేరతాం అనే దృఢమైన నిశ్చయత ఉందా మనకి? దయచేసి అర్థం చేసుకోండి, తెలుసుకోండి ఎలా ఉండాలో మనం. చదువుకుందాం దేవుని వాక్యం. రోమా పత్రిక 6వ అధ్యాయం 12-13 వచనాలు. రోమా పత్రిక 6వ అధ్యాయం 12-13 వచనాలు. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నాయనా. దూరస్థులమైన మమ్మల్ని సమీపస్తులుగా చేసుకున్నారు. లోకానికి, శరీరానికి, సాతానికి దాసులమైన మమ్మల్ని ప్రేమించి స్వతంత్రులుగా చేశారు. మేము మరలా దాసత్వం అనే కాడి కింద చిక్కుకొనకుండా ఉండాలని మీరు ఆశించి నీ పరిశుద్ధాత్మని మాకిచ్చారు, నీ జీవవాక్యాన్ని మాకిచ్చారు. కాబట్టి మీరు మాకిచ్చిన రక్షణని మేము కాపాడుకుంటూ ఉండాలని, రక్షణ పొందని మా తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగువారు ఇంకా అనేకులు రక్షణ పొందాలని ఆశించి మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. కాబట్టి మేము ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాం? మా ముందుకు తీసుకుని వచ్చిన ఈ వాక్య భాగములో నుండి మాకు కావలసిన ఆత్మ సంబంధమైన విషయాలను తెలియచేయమని ప్రార్థిస్తున్నాను. మనుష్య ఆత్మకి గ్రహింపు కావు కనుక వివరించడానికి నాకు కావలసిన పరిశుద్ధాత్మని దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే వినేవాళ్ళు కూడా ఇంకా మనుష్య ఆత్మతో విని భ్రష్టులు కాకుండా దేవుని ఆత్మ సహాయంతో విని శ్రేష్ఠులుగా ఉండటానికి కావలసిన మాటలు తెలియచేయండి. ఇంకా మేము కేవలము వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా, ఇతరులని నష్టపరచకుండా వాక్య ప్రకారం ప్రవర్తించటానికి, ఇతరులు కూడా మేలు పొందుకోవటానికి కావలసిన మాటలు తెలియచేయమని, నా సొంత మాటలు ఏది రాకుండా చేయమని, నీకు మహిమ కలగాలి, వినేవాళ్ళకి మేలు కలగాలి, వాళ్ళ ద్వారా ఇతరులకి రక్షణ కలగాలి. నీ సహాయం కోరుకుంటూ నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభుని అంగీకరించామండి. మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాం? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో మాటలు ఉన్నాయండి.
ఎందుకో తెలుసా? పోయిన వారం ధ్యానం చేసుకున్నట్లు గుర్తుంది నాకు. ఎవ్వరూ నశించిపోకుండా ఉండాలని, అందరూ మారు మనస్సు పొందాలని దేవుడు దీర్ఘశాంతం చూపిస్తూ మన ఆయుష్ని పొడిగిస్తున్నాడు అన్నట్లుగా. గుర్తుందా? మనకి గుర్తుందా? ఎవ్వరూ నశించిపోకుండా ఉండాలి, అందరూ మారు మనసు పొందాలి. ఎలా ఉండాలి? మారు మనసు పొందిన నేనైనా మీరైనా మరెవరైనా ఎలా ఉండాలి? అదే చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడు? శరీర దురాశలకు లోబడినట్లుగా, శరీర దురాశలకు లోబడినట్లుగా. ఇంతకీ అసలు దురాశ అంటే ఏంటి? దురాశ అంటే ఏంటి తెలుసా? దురాశ అంతేగా. దుష్టుడు కల్పించే ఆశ దురాశ. దుష్టుడు కల్పించే ఆశ దురాశ. ఎక్కడ కల్పించాడు వాడు? ఎక్కడ కల్పించాడు? మనకు లేదు. చెప్దామా? నేను చూస్తున్నానండి కొంతమందిని, అసలు వీళ్ళు యేసు ప్రభుని ఎందుకు అంగీకరించారు, వీళ్ళు బాప్తిస్మం ఎందుకు పొందారు అని ఎంత బాధ వస్తుంది. కానీ నేనేం చేయలేనుగా. ఒక్కటి మాత్రం చేస్తుంట. రాత్రి విన్నాం. ఏం విన్నాం? మేము అసలు రాలేదండి, మాకు దిగులే లేదు, విచారమే లేదు, చింత లేదు, వచ్చినాళ్ళకి బాధ మాకెందుకు. అవునా? ఏం విన్నాం మనం? నంబర్ 1, ప్రార్థన చేస్తూ ఉండాలి. నంబర్ 2, కృతజ్ఞత కలిగి ఉండాలి. నంబర్ 3, మెలకువగా ఉండాలి. నంబర్ 4, క్రీస్తు మర్మాన్ని అందరూ తెలుసుకునేటట్లుగా వాక్యం చెప్పే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. నంబర్ 5, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్నంత వరకు కోట్లు కోట్లు ఎట్లా సంపాదించాలో సమయాన్ని సద్వినియోగం. అదే కదా డ్యూటీ, ఓటీ, డబల్ డ్యూటీ. ఇంకా చేతనైతే, ఇంకా అవకాశం ఉంటే ఇంట్లో వాళ్ళను కూడా వదిలేసేసి తిరగటం, లోకం వైపు, డబ్బుల వైపు. కాదా? ఏంటి మీకేం తెలుసండి సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకోవాలో? అర్థమైందా? సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఆ డబ్బుల కోసం, ధనాపేక్ష కోసం కాదు. తెలుసా? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని తెలిసే చెప్పండి. హల్లెలూయా. రైట్, తెలిసింది. ప్రభువా, నాలో ఈ ధనాపేక్ష లేకుండా చంపేయి అని నేను ప్రార్థన చేసుకుంటున్నాను అని చెప్పగలమా? ధనం చెడ్డది కాదండి అంటాడు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకు. ఒకవేళ నీకు అటువంటి అభిప్రాయం కలిగితే దాన్ని విడిచిపెట్టు. నువ్వు దాని మీద దృష్టి ఉంచితే అది రెక్కలు కట్టుకొని ఎగిరిపోయిన పక్షిలాగా ఉంటుంది. ఎప్పుడైనా చదివారా ఈ మాటలు? పోతే పోయిందిలే, మేము కూడా అంతే ఎగిరిపోతాం. పరలోకం ఎందుకు మాకు? పరలోకం ఎందుకండి మాకు? ఏదో అంగీకరించాం, బాప్తిస్మం పొందాం. ఏ ఐశ్వర్యం పొందాలి? ఎలా?
అంటున్నాడు. వాడు ఎప్పుడు పెడతానే ఉంటాడు దురాశ. ముఖ్యంగా అంగీకరించి బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి వాడు మనకి చెవిలో జోరీగలాగా, కళ్ళల్లో నలుసులాగా నిద్ర కూడా పట్టనీయడండి. అన్నం కూడా సహించదు. ఎందుకని? అన్నం బాగా తింటే నిద్ర వచ్చుద్దేమో, నిద్రపోతే ఎట్లా డబ్బులు సంపాదించడం అని కొంతమంది డబ్బు 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 అని కొట్టుకుంటుందంట గుండె. మరి మనకేం కొట్టుకుంటుంది? అందుకు వాడు తక్కువడు కాదండి. నిద్ర కూడా పట్టకుండా కళ్ళల్లో నలుసులు పెడుతుంటాడు. ఇక నిద్ర ఎట్లా పట్టుద్ది? చెవుల్లో జోరీలాగా, కళ్ళల్లో నలుసులాగా. ఏం చెప్పమంటారండి? రాత్రి అస్సలే నిద్ర పట్ల. ఎందుకు పట్టుద్ది? పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారండి, వాడికి పెళ్ళిళ్ళు చేయాలండి. పోనీ ఆడపిల్లలు అంటే అది ఏదో అనుకోవచ్చు. మగపిల్లలు వాడికి దిగులు, వాళ్ళకి ఇంకా నిద్ర పట్టట్లేదండి. మగపిల్లలకు కూడా, వాడికి పుట్టింది మగపిల్లలైనా వాళ్ళకు కూడా నిద్ర పట్టట్లేదండి. ఎందుకని? కట్నాలు ఎంత రావాలి మా అబ్బాయికి, వీళ్ళైతే కట్నాలు ఇచ్చుకోవాలి, వాళ్ళైతే కట్నాలు తేవాలి. మనమేమో తర్వాత ఏ రోగం పడి మంచం పట్టాలి. అప్పుడు ఎంత హాయిగా ఉంటుందో కదండి. జాగ్రత్త. దురాశ, దురాశ వాడు చేసేది అదేనండి. కాబట్టి ప్రభు ఈ రోజున ఆ దురాశకి లోనయ్యేలాగా నేను ఉండకుండా నా శరీరాన్ని, నా అవయవాలని ఏం చేయాలి, ఎలా వినియోగించాలి? అదే అన్నాడేమని, మీ శరీరమునందు పాపమును ఏలనయ్యకండి. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమం. ఏ ఆజ్ఞ? మాకు తెలిస్తే అసలు ఆజ్ఞలు ఏంటో చెప్పండి. ఆజ్ఞలు ఏంటో? నంబర్ 1, మీరు ఉన్నారు కదని చెప్పడానికి మీ నోరు ఊరుకోదు, మా నోరు రాదు. మీ నోరు ఊరుకోదు, మాకు నోరు రావు. అంతేనా? ఆజ్ఞలు ఏంటి? కొంతమందికి వస్తాయి కానీ అనుసరించడానికి మనసు ఒప్పదు. ఎందుకని? మన మనసు అంతా దురాశతో నిండి ఉంటే ఆజ్ఞలు తెలిసినా ఒప్పుద్దా? ఇంకొక విషయం, అసలు తృప్తి ఉందా మనకి? ఎందుకు వచ్చింది మనకి? లోకంలో ఉన్నాం కదా. దయచేసి గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత దేవుడు నాకు నేర్పిన మొదటి పాఠం అదే, తృప్తి కలిగి ఉండు. తృప్తి కలిగి ఉండు. ఎందుకు? రే జాగ్రత్త, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుంచి వైతొలిగి తమ్మును తామే పొడుచుకొని నశించిపోయారు. జాగ్రత్త. అంగీకరించిన వెంటనే ప్రభు నాకు తెలియజేసిన విషయం, డబ్బుల్ని మనం సంపాదిస్తామా, మనల్ని డబ్బు సంపాదించుద్దా? చెప్పండి. డబ్బుల్ని మనం సంపాదిస్తామా, మనల్ని డబ్బు సంపాదించుద్దా? అది తెలియజేశాడండి నాకు. కాబట్టి ప్రభువా, డబ్బులు నేను సంపాదిస్తా,
నన్ను డబ్బు సంపాదించదు. నేను ఎన్ని వందల కోట్లు మిలియన్లు సంపాదించిన నేను అది నా ప్రాణాన్ని కాపాడదు. మీకు అర్థమైతే చెప్పండి హల్లెలూయా. అర్థమైందా? తృప్తి ఉందా? మనకి 2 పూటలే అనుకుందామండి, 2 పూటలే అనుకుందాం. అది కూడా లేనివాళ్ళు లేరా? మనకి పచ్చడే అనుకుందాం, అది కూడా లేనివాళ్ళు లేరా? మనకుందా తృప్తి? పచ్చడా భలే, ఇవాళ అందులో ఆదివారం, మరి మాట్లాడితే పండగ, అంతర్దండగ. ఎందుకని? స్పెషల్ చేసుకోవాలి. ఎంత రేట్ అయినా కూరగాయలు మండిపోతున్నాయి కానీ మాంసం మండిపోయినా ఏమి ఎండిపోము మనం. చికెన్ 800 నాకు తెలియదు, మటన్ 800 నాకు తెలియదు, టమాటాలు 800 నాకు తెలియదు. 800 టమాటాలు చెప్పండి. ఇదివరటి రోజుల్లో ఒకసారి ఒక జోకు చదివానండి. కందిపప్పు రేటు బాగా పెరిగిపోయిందంట. అడుక్కునేవాడు అన్నాడంట, అమ్మా నాకు చికెను మటన్ వేయొద్దమ్మా, పప్పు పెట్టమ్మా, పప్పు పెట్టమ్మా అన్నాడంట. ఎందుకని అప్పుడు కందిపప్పు రేట్లు అలా ఉన్నాయంట. అయినా మనం తృప్తి ఉందా? ఉంటే చెప్తాం హల్లెలూయా. ఎంత తిన్నా వద్దంటదా? బాగా పెట్టు, నాకు అజీర్ణం చేసేదాకా పెట్టు, నేను జీర్ణించుకునేలాగా పెట్టు నాకు, తర్వాత నీ సంగతి చూస్తా. నీకు నిద్ర పట్టకుండా, నీకు పులితేపులు వచ్చేలాగా, గ్యాస్ మంట పుట్టేలాగా ఏం చేస్తారో చూడు. నాకు పెట్టు ముందు, నా కడుపే నా దేవుడు కదండి. మన కడుపే మన దేవుడు. దానికోసం ఎన్ని తిప్పలో. ఎందుకండి అది పెడుతున్నాడు దురాశ. మనం దానికి కింద మీద అయిపోయి ఇంట్లో పెళ్ళాన్ని సంతోషపెట్టలేక, ఇంట్లో మొగుడిని సంతోషపెట్టలేక, ఇంట్లో పిల్లల్ని సంతోషపెట్టలేక వాళ్ళ మొహం చూసి ఎన్నాళ్ళు అయిందో. ఎందుకంటే వాళ్ళు నిద్రలేసేసరికి మనం పరిగెత్తుతాం కదండి. డ్యూటీ టైం అయిపోయింది. అందరు కాదులేండి, అందరైతే ఈ దేశం ఎప్పుడో ఇంకా భ్రష్టు పట్టేది. కొందరైనా ఉన్నారు 100కి 1,00,00,000. అందుకోసం ఇలా ఉంది. రాబోతున్నాయి ఆ రోజులు కూడా, జాగ్రత్త. శరీర దురాశ ఎంత తిన్నా వద్దంటదా? ఒకవేళ అదీప్తి చేస్తే అది తగ్గిందాక ఏయో మాత్రలు ఏయో తాగుతారుగా, బాగా పులితేపులు వస్తున్నాయంట. అందుకోసం ఒక బాటిల్ తీసుకురండి. ఏ బాటిల్? అవన్నీ మీకు బాగా తెలుసు, నాకు తెలియదు. ఏ బాటిల్ రా? అట్లా తినటం ఎందుకు? ఈ బాటిల్ తాగడం ఎందుకు? 4 మందులు తక్కువైతే ఏమైంది? మనం ఎందుకు తగ్గుతా? మనం తగ్గుతామా? మన పట్టు ఊరుకుంటుందా ముందు? అసలు పోనీ మన కళ్ళు ఊరుకుంటాయా? అందంగా కనబడేసరికి, రుచిగా కనబడేసరికి ఇక పీకు అప్పు తెచ్చైనా కదా. మా చిన్నప్పుడు అనేవాళ్ళు, తిందాం తిందాం అంట. ఎట్లా తిందాం? అప్పు చేసి తిన్నా. వారు బాబో, నేను అట్లా నేర్పలేడు నా పిల్లలకు.
అప్పు చేసి తిందాం. అప్పు ఎట్లా తీరుద్దాం? తిని తీరుద్దాం. ఎట్లా తీరుస్తా? ఈరోజు అప్పు చేశావు, రేపటికి మళ్ళీ సరిపోతుంది, మళ్ళీ అప్పు చేస్తావు. ఇక బతుకంతా అప్పులే, అప్పులే, తర్వాత తిప్పలే. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయంలో ఒక ప్రవక్త శిష్యుని భార్య దగ్గరికి ఒక అతను వచ్చాడటండి. భర్త చనిపోయాడంట. ప్రవక్త యొక్క శిష్యుడు అప్పు చేశాడంట, అప్పు తీర్చలా, చచ్చిపోయాడంట. ఇప్పుడు అప్పు ఇచ్చినోడు వచ్చాడంట భార్య దగ్గరికి. నా అప్పు తీరుస్తావా, నీ 2 కొడుకుల్ని తీసుకెళ్ళమంటావా? అంతే జరిగేది. నీ 2 కొడుకుల్ని. వామ్మో, 2 కొడుకులే తప్పెందుకు చేశాడు? అది చెబుతూనే కొడుకులు పుట్టిన వాళ్ళకి నిద్ర పట్టదు. ఎందుకని? కట్నాల కోసం వాళ్ళకి నిద్ర పట్టదు. అమ్మాయిలు పుట్టిన వాళ్ళకి నిద్ర పట్టదు. ఎందుకు? కట్నాలు ఎట్లా ఇవ్వాలి, బంగారం ఎట్లా కొని పెట్టాలా, మంచి మంచి లేటెస్ట్ డిజైన్లు, మోడల్స్, డ్రెస్సులు ఎట్లా కొని పెట్టాలి కదా. అందుకోసం అటు అమ్మాయిలకి పుట్టినోళ్ళకి, ఇటు అబ్బాయిలు పుట్టినోళ్ళకి నిద్రే పట్టట్లా. ఇక మనకెట్లా నిద్ర పట్టుద్ది? తృప్తి ఉందా? తృప్తి ఉందా? ఇంకొక విషయం గమనించండి. ఇంట్లో నిద్ర పట్టకపోయినా మందిరంలోకి వచ్చేసరికి మాత్రం హాయిగా నిద్రపోతారు. ఎందుకని? వాక్యం చెబుతుంటే ఎక్కడ వింటారో అని వాడు జో కొడతాడు. నిద్రపోరా తమ్ముడు, నిద్రపోరా చెల్లి అని హాయిగా నిద్రపోయారు. ఇట్లా కూర్చుంటున్నా, ఇట్లా వాళ్తుంటా. ఇక నేను చూసి అవస్థ పడలేక మధ్య మధ్యలో నా బాధ నేను పడుతుంటా. ఇంట్లో నిద్ర పట్టక మరి కొంతమందికి ఇళ్లల్లో ఫ్యాన్లు ఉండవు. తప్పని నేను అన్నాను. మందిరంలోకి ఒకసారి ఫ్యాన్ల దగ్గరికి ఆనందంగా కూర్చుని ఇంకా హాయిగా. ఒకసారంటే ఒక విశ్వాసి మందిరంలో కూర్చుని వాక్యం పాస్టర్ గారు చెప్తున్నారట. ఆ మందిరం పాక, రేకులది కూడా కాదంట, పాక మందిరం అంట. ఈ ఓబుల్నాయుడుపాలెంలో మొదట్లో అదేలేండి. ఈ ఓబుల్నాయుడుపాలెంలో మొదట్లో అదే. అది కొన్నాళ్ళు కూలిపోయింది. ఆ రోజు నేను లేను, వెళ్ళిపోయా గుంటూరు. ఉంటే నా మీద పడేదేమో నాకు తెలియదు. కానీ దేవుడు నన్ను తప్పించేశాడు. ఎందుకంటే ఆమె తెలుసుగా, భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఎరిగిన దేవుడు. శనివారం రాత్రి ఇక్కడే వచ్చి పడుకునేవాడు మందిరంలోనే నిర్మించిన తర్వాత. ఆ రోజు ఆదివారం ఆరాధన అయిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత ఆదివారం రాత్రి కూలిందంటండి. శనివారం రాత్రి కూలితే ఎట్లా ఉండేదో నా పని. కానీ మరణము తప్పించుట ప్రభు యెహోవా వశం కాబట్టి, మందిరమా జాగ్రత్త, ఈరోజు కోలబాకు, ఈరోజు కూలావిడ నీ తాటొలుస్తా అన్నాడేవో దేవుడు. హల్లెలూయా. తెల్లారి ఆదివారం గుంటూరు వెళ్ళిన తర్వాత అప్పుడు ఫోన్ వచ్చిందండి, మందిరం కూలింది అని. మళ్ళీ మంగళవారం ప్రార్థనకు వస్తాయి ఊరికి. మందిరం కూలింది, ఏం చేస్తా? ఇంట్లో చేస్తున్నాం. మళ్ళీ ఆదివారం వచ్చేసరికి ఆరాధన. అప్పటికల్లా ఊడిపోయిన పడిపోయిన బొంగుల్ని తాటాకుల్ని ఇంటి ముందు ఇలా వేశారండి. గుర్తుందా అండి? ఇలా వేసి కూర్చోడానికి కూడా సరిగా వీలు లేకపోయినా, నేను నిలబడటానికి సరిగా వీలు లేకపోయినా, అట్లాగే కొన్ని నెలలు జాగ్రత్త అండి. దేవుడు నాకు అన్ని విషయాల్లో బాగా ఆకురాయి మీద
రుద్ది రుద్ది పదును పెట్టాడు. మీకొచ్చా? మీకు కావాలా పదును? వామ్మో, ఆకురాయిని చూసేసరికే మనం మొద్దుబారిపోవాలని పరిగెత్తుతాం కదండి. నాకు అన్ని విషయాల్లో పౌలు గారు అంటారు, లేమి ఎందు, కలిమి ఎందు, కష్టాలందు, బాధలందు అన్నిటి నుంచి నడిపించాడు. కాబట్టి ఐ డోంట్ బాదర్, భయపడ్ను. ప్రభు ఈ రోజున ఈ శరీరం దురాశలకు లోబడకూడదు. ఈ శరీరంలో పాపం నన్ను ఏలనీయకూడదు. ఎట్లా ఉండాలి? అసలు దురాశ ఎందుకు వచ్చింది? పాపం ఎందుకు వచ్చింది? మీరు చదవండి ఆదికాండం 3వ అధ్యాయంలో. ఇది నిజమా అన్నాడేటండి వాడు. ఎవడాడు? సైతాన్ గాడు. మొట్టమొదటి మాట అదేనండి, ఇది నిజమా అన్నాడేటండి. దాని అర్థం ఏంటి? ఏదో అనుమానం పెడతాడు వాడు అనుమానం పుట్టించడమే. ఇప్పుడు నీకు అనుమానం పుట్టిందా, నమ్మకం పుట్టిందా? నమ్మకం పుట్టింది అనుకోండి, అప్పుడేమంటా? ఇది నిజమే, పా మనకెందుకు వచ్చింది? మన నమ్మకం వచ్చిద్దా? దేవుడు మనల్ని పోషిస్తాడా? దేవుడు మనల్ని సంరక్షిస్తాడా? మనం కష్టపడకపోతే, రాత్రి మగళ్ళు రెక్కలు ముక్కలు చేసుకోకపోతే, ప్రార్థన కూడా ఎగ్గొట్టకపోతే మనకు ఎట్లా కుదురుద్ది? అది మన నమ్మకం. హల్లెలూయా కదండి. ఏమని నమ్మా? ఎందుకు నమ్మా? యేసు ప్రభుని పోషిస్తాడనా, చంపుతాడనా? నమ్మకమేమో పోషిస్తాడని, క్రియలేమో అవేమి ఉండవు మనకి. ఎప్పుడు ఎగ్గొడతామో తెలీదు. అసలు బైబిల్ చదువుకుంటాము మనం ప్రతిరోజు. ఏదో పాస్టర్ గారు అంటున్నారు కాబట్టి ఏదో ఒక 2 నిమిషాలు 2 ముక్కలు చదివి, అమ్మయ్యా ఇవాళ చదివేసా బైబిల్. ఏం చదివా? మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఏం చదివా? కనీసం క్యాలెండర్ వాక్యం ఏంటి? అబ్బా చదివాను కానీ నీ పాదమును ఇరుకును పడనీయడు. చదివామా? నీ పాదమును సురక్షితంగా నడిపిస్తాడు. చదివామా? అబ్బే ఈ మాకెందుకండి? గుర్తుందా? అక్కడ చదివి ఇట్లాగ వచ్చేసరికి అదేటో మనం ఏటో. అవునా కాదా? ఇవాళ వాక్యం ఏంటి అసలు చూసారా? బాబు మీరు ఇట్లా ప్రశ్నిస్తారనుకుంటే పొద్దున చదివి ఈ మధ్య అడగట్లేదు కదండి మీరు. అందుకోసం మాకు అలవాటు పోయిందండి, మీరు అడగరని. దేవుడు చెప్పమన్నప్పుడు అడగమన్నప్పుడు అడుగుతా, కానీ ఎట్లా పడితే అట్లా అడగను. చదవండి ఇవాళ వాక్యం. సామెతలు 4:23. అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితముగా నడిచేదవు, నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. మనం సురక్షంగా ఉండాలా? ఉంచుతానన్నాడా? మనకెందుకు అది? జాగ్రత్త అండి. హలో, అదేనా వాక్యం? మళ్ళా క్యాలెండర్ దగ్గరికి పోవాలి. సారీ 3:23 అనుకుంటా. నేను 4 అన్నానా? 3:23. 4:12. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు.
నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. 3:23 నీ మార్గం నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదం ఎప్పుడునూ తొట్టిల్లదు. ఈ రెండింటికి తేడా ఏంటి? అబ్బా మీరు తప్పు చెప్పారు. మీరు తప్పు చెప్పారు. మీరు కుదరదు అక్కడ కూర్చోడానికి. అవునా? వాక్యం అదే కానీ భావం అన్నాడు. ఏమని? సురక్షితముగా అన్నావు. ఇక్కడేమన్నాడు? నీ అడుగు ఇరుకున పడదు అన్నాడు. సురక్షితానికి ఇరుకున పడదని తేడా ఏమనుందా? అక్కడ తొట్టినది అన్నాడు, ఇక్కడ తొట్టినది అన్నాడు. తేడా ఏమనుందా? మనదంతా బట్టి పెట్టి అక్కడికి వచ్చేసరికి అది ఆగిపోతే మనం ఆగిపోతాం కదండి. జాగ్రత్త. వాక్యం అంటే గోడ మీద క్యాలెండర్లోనో బైబిల్ వచనాల్లోనో కాదు. ఏమన్నాడు తెలుసా? నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో ఉందా? మనలో ఆయనకుందండి, మనకెందుకు అవన్నీ? దురాశ పోయిందా? వాడు ఒక పట్టాన్ని వదిలిపెట్టడు. ఓ పట్టాన్ని వదిలిపెడితే ప్రపంచం ఎప్పుడో పరలోకం అయిపోయేది. ప్రతి క్షణం పట్టుకుంటాడు. దేనికి? అనుమానాలు పుట్టించటానికి, అనుమానం పుట్టించటానికి, సందేహం కలిగించటానికి, దేవుని మాటని పూర్తిగా నమ్మకుండా చేయటానికి. నమ్మానా? అమ్మానా? జాగ్రత్త అండి. ప్రభు ఈ రోజున ఈ దురాశకి నేను లోను కాకూడదు. ఇప్పుడు ఆ దురాశకి హవ్వ లోనైంది, దురాశకి పడిపోయింది. కారణం ఏంటి? కారణం ఏంటి? ఏం చేసింది చెప్పండి? సైతాన్ అన్నాడు ఏమని? ఇది నిజమా? దేవుడు మిమ్మల్ని ఏమైనా తినద్దన్నాడా అన్నది. ఈమెం చేసింది? ఈ చెవి వాడికి ఇచ్చింది. ఇప్పుడు మన చెవి ఎవరికి ఇద్దాం? మన చెవి ఎవరికి ఇద్దాం? వాడికే ఇద్దాం. మన చెవి కూడా వాడికే ఇద్దాం. మరి దేవునికి ఇచ్చామా? అదండి వాక్యం. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట యేసుక్రీస్తుని గురించిన మాట వలన కలుగును. ఎప్పుడైనా చదివారా? విన్నారా? చదివాం, విన్నాం, చెప్పాం. రైట్. విశ్వాసం కలిగిందా? కలిగింది. కానీ వాడేసే అగ్ని వంటి బాణాలని ఆర్పేటుకు శక్తి కలిగిన విశ్వాసం మనలో హలో పుట్టిందా? జాగ్రత్త. ముందు మన చెవిని వాడికి ఇవ్వకూడదు. ముందు మన చెవిని దేవునికి. ప్రభా, ముందు నేను నీ మాట వినాలి. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురమో. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు
నన్ను సిద్ధపరచు రక్షించు. విన్నానా? వింటేనా ఆపద నుంచి రక్షించేది, వినకపోతేనా? చెప్పండి. పెదలతో పాడతాం, లేకపోతే చదువుతాం, లేకపోతే వింటాం, ఆ కాసేపే. ప్రతిరోజు ప్రతి ఉదయమా, లేకపోతే నెలకొక ఉదయమా? జాగ్రత్త. ప్రతి ఉదయం ముందు నాతో మాట్లాడు ప్రభువా, నా చెవి నీ కొరకే, ఈ చెవినిచ్చింది నువ్వే, ఈ చెవి నేను సైతానికి వాళ్ళకి వీళ్ళకి ఇవ్వకూడదు. వినాలి. ఎలా వినాలంట? యాకోబు పత్రికలో చెప్తాడు, సమస్తమైన కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మానసమా. కొంతమందికి ఎంత కోపమో నా మీద, అట్లా కాదు ఇట్లా నేర్చుకోండి అంటే చూస్తున్నానండి. నేర్చుకోండి, సరి చేసుకోండి అంటే చాలు లోపల ఉడికిపోతూ ఉంటుంది. మానలో పప్పు కూర ఉడికిపోయినట్టుగా, గిన్నెలో అన్నం ఉడికిపోయినట్టుగా లోపల ఉడికిపోతూ ఉంటుంది కదా. లోపల ఉడికిపోయేది మొహంలో కనబడుతుంది నాకు. లోపల ఉడికిపోయేది మొహంలో కనబడుద్ది. ఎందుకని మొహం చిటపిట్లాడుతూ ఉంటుంది, లోపల ఉడికిపోతుందిగా. లోపల ఉడికిపోతుంటే నవ్వొచ్చుదా, చిటపట్లాడుద్దా? చెప్పండి. నేను వెంటనే ప్రభువా ఆ మొహం చిటపట్లాడకుండా చెయ్యయ్యా, నవ్వు మొహంలా చెయ్యి అని ఇక్కడ కూర్చొని చేస్తుంటా. ఎందు ఇది సరిగ్గా జాగ్రత్త. చెవి దేనికి ఇస్తున్నావు అన్నాడు. దురాశని కలిగించే సైతానికి ముందుగా నీ చెవిని ఇవ్వబాకు. నిరాశ కలిగించే లోకస్తుల మాటలకి నీ చెవిని ఇవ్వబాకు. నీలో ఆశ కలిగించే, ఆశను తీర్చే నా మాటలకి చెవి ఇచ్చానా అన్నాడు. దురాశకి కలిగించేది మొదటి చెవే. ఆ మాట వినకపోతే ఇక ఆమెకు దురాశ వచ్చిద్దా? మనం కూడా వాడికి వాడి మాటకి చెవి ఇవ్వకపోతే మనకి దురాశ వచ్చిద్దా? నేను నేర్చుకుంది అది. నాకు దురాశ రాకుండా ఉండాలి కాబట్టి నేను వాడికి నా చెవి ఇవ్వకూడదు. యేసు ప్రభు అన్నాడు ఏంటో తెలుసా? వినుటకు చెవులు గలవాడు వినుగాక అని. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని తెలుసా? ఇప్పుడు నాకు వినడానికి చెవులు, ఏ చెవులు ఉన్నాయి? దేవుని మాటలు వినే చెవి ఉందా? సైతాను మాట వినే చెవి ఉందా? నా చెవి ఏంటి? నా చెవి దేవుని మాట వినేదా, సైతాను మాట వినేదా? అదే తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం అంటాడు. ఏంటో తెలుసా? సత్యమునకు చెవినియక, సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. ఎందుకంట? తమకు అనుకూలమైన బోధకులని పోగు చేసుకుంటున్నారట. అరే సత్యం ఇదిరా, దీనిలో నడువురా అంటే వినరంట. దురద చెవులంట. కొంతమందికి చెవులు
భలే దురద పెడుతుంటే ముఖ్యంగా సత్యాన్ని గురించి వినాలంటే ఒకప్పుడు నా చెవులు కూడా అట్లాంటివి లేండి. ఇప్పుడు ఆ దురద తీసేసి ఎప్పుడెప్పుడు విందామా ఆయన స్వరం, బైబిల్ లేకపోయినా లోపల నుంచే ప్రభు ఈరోజు ఏ వాక్యం చెప్పాలి నాకు వినిపించు, అదే నా ప్రార్థన. ఏం చెప్పాలి నాకు వినిపించు, నాలో ఉన్నావు కదా, ఉన్నాడా? అడిగితే చెబుతాడా? అడిగితే చెబుతాడా? శనివారం ఏ రోజైనా కానివ్వండి ప్రార్థన ఉంది, వాక్యం చెప్పాలి. ప్రభా నాకు తెలియదయ్యా, నాలో నువ్వు ఉన్నావుగా, ఏం చెప్పాలి నాకు వినిపించు, ఏం చెప్పాలి నాకు వినిపించు. వినిపిస్తాడు ఆయన మాట వినే చెవి ఉంటే వినిపిస్తాడు. దురద చెవి ఉంటే ఎట్లా వినిపిస్తాడు? ఆయన మాట వినకుండా సైతాన్ మాట వినే చెవి ఉంటే ఎట్లా వినిపిస్తాడు? అందుకోసమే ముందు మీ శరీర దురాశలకు లోను చేసేటట్లుగా మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించకండి. ఇప్పుడు నీతి సాధనాలుగా నా దేహం ఉండాలి, పాపం నన్ను ఏలకూడదు. కాబట్టి ఏం చేయాలి? దేవుని మాట వినాలి. కాబట్టి నా చెవి నీ స్వరం వినాలి. సమూయేలు మొదటి గ్రంథంలో 3వ అధ్యాయంలో సమూయేలు దేవుని మందిరంలోనే ఉన్నాడండి, పరిచర్య చేస్తున్నాడు, ఎదుగుతున్నాడు, ఏదేదో చేస్తున్నాడు, వర్ధిల్లుతున్నాడు. కానీ యెహోవాని ఇంకా ఎరగలేదట. యెహోవాని గురించి ఇంకా పూర్తిగా తెలియదంట. తెలియకపోయినా బాలుడైన సమూయేలుని పిలిచాడు, కానీ అక్కడ ఉన్న ఏలీని పిలవలా. ఎందుకు? ఏలీకి అలవాటు అయిపోయింది. ఏంటి? చెప్పిన వినడం మానేశాడు. ఇక ఆయనతో చెప్పడం అనవసరం, నా కంట శోష, నాకు బాధ, ఎందుకు నా మాట వాడు వినడు, ప్రధాన యాజకుడే కానీ కొడుకులకు కూడా నేర్పడు మంచి పద్ధతులు, కాబట్టి వాడితో మాట్లాడటం అనవసరం అనుకున్నాడేమో దేవుడు. మనం కూడా విని చేస్తుంటే చెప్తాడు, విని చేయకుండా ఉంటే ఆయన మనతో కూడా మాట్లాడండి. వచ్చి కూర్చుంటాం, ఏం విన్నాం, ఏం చెప్పారు వాక్యం? లోపలికి వెళ్తే అసలు రెండో చెవి నుంచి బయటికి వెళ్ళిపోయా, రెండో చెవి నుంచి బయటికి వెళ్ళిపోయా. ఏది తృప్తి ఉందా? చాలయ్యా అంటామా? ధనాపేక్ష వద్దయ్యా, శరీరాశ, నేత్రాశ, జీవపడమో నేను ప్రతి క్షణం చంపాలయ్యా అంటున్నాడు. శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరములో పాపమును ఏలనీయకండి. అంటే నీ చెవి నా మాట విని పాపము విడిచిపెట్టి ఆ మాట హృదయములోకి వెళ్ళి హృదయములో ఉండి ఎక్కడ ఉన్నా నేను పాపము చేయకుండా అన్నాడండి. అది నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. మందిరంలో ఎప్పుడున్నాడో, ఇంట్లో ఎప్పుడున్నాడో, డ్యూటీలో ఎప్పుడున్నాడో, వ్యాపారంలో ఎప్పుడున్నాడో, వ్యవసాయంలో ఎప్పుడున్నాడో, మనం ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటాం? ఉండడం ఇక్కడ, కానీ లోపలది మాత్రం ఎక్కడో కదా. ఉండడం ఇక్కడే, ఇది మాత్రం ఎక్కడో. అదే అంట, బాడీ మైండ్ ప్రజెంట్ హియర్ ఓన్లీ అని. మనస్సును కూడా ఇక్కడ పెట్టండి, గాలికి వదిలేబాకండి. వదిలేస్తే మీరు ఇక్కడే ఉంటారు, అది ఎక్కడెక్కడో తిరుగుద్ది, ఏదేదో చేస్తుంది.
ఇక వాక్యమేమి మనకి మారు మనస్సు పొందాం. మారు మనస్సు పొందాం. మొన్న మంగళవారం ఏం చదువుకున్నాం, ఏం ధ్యానం చేసుకున్నాం? పరాక్రమశాలి కంటే పట్టణమును పట్టుకుని వాని కంటే మీరేమో ఎన్ని చదువుతారు, మాకు అసలు మందిరానికే కుదరదు, వచ్చిన ఒక్కడు కూడా గుర్తుంచుకో. అమ్మాయి పోయిన మంగళవారం అదేనా, రాత్రి శనివారం ఇదేనా, ఇప్పుడు ఆదివారం ఏది, రేపు మంగళవారం అడిగినా మేము చెప్పం. దేనికంటే ఇవాళ అయిపోయింది, రేపు అయిపోతుంది, ఎల్లుండి. వామ్మో, అసలు మేము రానే రావు. ఎందుకని మీరు అడుగుతారు కూడా కోప తీసి కదా. జాగ్రత్త. సమస్తమైన కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని ఆత్మలని రక్షించడానికి శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో. వామ్మో, ఏంది ఇట్లాంటివన్నీ ఉన్నాయా? ఉందా సాత్వికముతోని? గుర్తుందా మనకి? దయచేసి ఈ చెవి అలాగుండాలంట. తర్వాత అంటాడు, విన్న వాటిని విడిచిపెట్టి కొట్టుకొని పోనీయకుండా విశేష జాగ్రత్త కలిగి ఉండండి. భలేవాడివేనే, మేము ఏ కొట్టుకుపోతామో మాకే తెలియదు. అందులో పండగ ఏ షాపింగ్ మాల్లో తక్కువ ఇస్తే ఆ కొట్టుకుపోతాం. ఏ కొట్టుకి? ఏది రిబేట్ ఎక్కువ ఇస్తే ఆ కొట్టుకుపోతాం. అది బట్టలైనా వస్తువులైనా సరుకులైనా కదా. జాగ్రత్త. చెవి. తర్వాత తినద్దన్నాడా అన్నది. ఏమి విన్నది. విని ఏం చేసింది? నోరు తెరిచి మాట్లాడింది. ఎవరితో మాట్లాడింది? సైతాన్తో మాట్లాడింది. మన నోరు తెరిచి ఎవరితో మాట్లాడతాం? మన నోరు తెరిచి మొదట ఎవరితో మాట్లాడతాం? చెప్పండి. దేవునితో మాట్లాడటం అంటే ఏంటి? మాట్లాడానా దేవునితో? ప్రార్థన చేశానా దేవుడితో? ఏమని ప్రార్థన చేశా? ప్రభా, నా పెదవుని కాపెట్టుకోవాలి, నా నాలుకని భద్రం చేసుకోవాలి, నా కళ్ళని భద్రం చేసుకోవాలి, నా చేతులను భద్రం చేసుకోవాలి, నా కాళ్ళని భద్రం చేసుకోవాలి. నాకు సహాయం చేయయ్యా. అయ్యా అసలు ఆగట్లేదయ్యా. ఇటు వెళ్దాం అటు వెళ్దాం అంటున్నాయ్యా. ఇది చేద్దాం అవి చేద్దాం అంటున్నాయ్యా. కాదా? ప్రార్థనకి మాత్రం వద్దంటున్నాయ్యా. ఎప్పుడెప్పుడు అయిపోద్దో పరిగెత్తుదాం అంటున్నాయ్యా కాళ్ళు. ఎప్పుడెప్పుడు చేద్దామా ఆ వంట ఈ వంట బాగా కదా. దయచేసి తెలుసుకుందామండి. ప్రార్థన చూడండి, కీర్తన గ్రంథంలో 39వ అధ్యాయంలో మొదటి వచనం చూడండి. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని. నేను ఏమీ మాట్లాడక మౌనినైతిని. క్షేమమును గూర్చి అయినా పలకక నేను మౌనముగా ఉంటిని. అయినను నా విచారము అధికమాయను. నా నాలుకతో పాపం చేయకుండా నా ఇష్టం. ప్రార్థన అంటే అది
ఎట్లా పడితే అట్లా నేను ఎవరితో పడితే వాళ్ళతో నేను అట్లా మాట్లాడకూడదయ్యా, నా నోటికి చిక్కం పెట్టుకుంటానయ్యా అని ప్రార్థన అది. మరి ఇవన్నీ మనకి గుర్తుంటాయా? ఇంకొక విషయం, సామెతల గ్రంథంలో సామెతల గ్రంథంలో 21వ అధ్యాయం 23వ వచనం చూడండి. 21, 23. నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును. మన నోటిని నాలుకను ఏం చేయాలి? భద్రం చేసుకుంటున్నావా? వామ్మో, నువ్వు నన్ను అంటావా? చూసుకుని నేను చేస్తాను, నీకు ఈడ కూడు కూడా వండి పెట్టను అనేసరికి ఆయన ఏం చేస్తాడు? నువ్వు నాకు కూడు వండి పెట్టవా? చూసుకో నా చేతులు ఏముందో అని కట్టె తీసుకొని లేదా కర్ర తీసుకొని కదా 4 ఉతికితే అప్పుడు చెప్తున్నానండి, నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శరీరాన్ని ఏం చేస్తాడంట? శ్రమల పాలు కాకుండా దెబ్బలు తినకుండా కాపాడుకుంటాడంట. అంటే ఏం చేయాలి ఇప్పుడు? ఈ మాటలు మనకు తెలుసా? మన నోరు మన ఇష్టం, మన నాలుక మన పేదాలు. ఏందో మీరు ఇట్లా చదువుతారు, అవునా? చెవిని భద్రం చేసుకోవాలి, నోటిని నాలుకను భద్రం చేసుకోవాలి. ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో. అందుకోసం ముందు దేవునితో ఆయన మాట విని ఆయనతో మాట్లాడామనుకో, మన నోటికి ఆయనే పెడతాడు చిక్కం. ఎట్లా పడితే అట్లా మాట్లాడకుండా భద్రం చేస్తాడు. మనకెక్కడుంది అవన్నీ? జాగ్రత్త. తర్వాత చెప్తుంది ఏమని? తినద్దన్నాడు, పండు ముట్టద్దన్న దేవుడు చెప్పలేదుగా, మరి ఎక్కడి నుంచి వచ్చింది దీనికి? అట్లా మనలో పుట్టి అబద్ధాలు కూడా మనోడితో మాట్లాడిస్తాడు. వాడు అబద్ధికుడు, మనోడితో నిజం మాట్లాడినాడు. అబద్ధాలు కూడా ధారాళంగా వచ్చేటట్టుగా మన నోట పెడతాడు అనుకో. అసలు దానికి ప్రిపేర్ అక్కర్లా. నిజం మాట్లాడటానికైనా కొంచెం రిహార్సల్ చేసుకోవాలి, కానీ అబద్ధాలు మాట్లాడటానికైతే అసలు రిహార్సల్స్ అక్కర్లేదండి. ఒకప్పుడు నేను నా భార్యతో అనేది, ఏమండి ఇద్దరం ఒకసారి పని చేస్తున్నా, నాకే ఇన్ని అబద్ధాలు, ఇన్ని అబద్ధం. వెళ్ళి అడగండి మా మిస్సెస్ని. ఇప్పుడు అబద్ధాలు ఏం చేశాడు? జాగ్రత్త, నువ్వు సత్యమే పలకాలి. అబద్ధం మాట్లాడావంటే వాడు నీకు వలేసి ఇడ్చిపోతాడు. తృప్తి ఉందా? నోటిని నాలుకను భద్రం చేసుకుంటున్నానా? వామ్మో, ముందు చెవి, తర్వాత నోరు, నాలుక, తర్వాత ఏం చేసిందంట? పండును చూసిందంట. అంటే కళ్ళను కూడా భద్రం చేసుకోవాలి. మన ఇష్టం, నేను చూస్తా, నువ్వెవరు నాకు చెప్పడానికి? ఆయన ఎవరో చూసినామంటే కాల్చి వచ్చాడంట. అది నిజమా అబద్ధం నాకు తెలియదులేండి. చూసినామంటే కాల్చి వచ్చాడంట. తెలుసా? అలా ఉంచుకోండి, బయటికి చెప్పద్దు మనం, ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ దాకా వచ్చేసింది. అర్థమైందా? తెలిసిన కొన్నిటిని ఎక్స్పోజ్ చేయకూడదు. జాగ్రత్తగా మనం చూసినామంటే చూసొద్దాం, కాల్చొద్దు.
కాల్చొద్దు. చూసినా అందరితో కొన్ని చెప్పకూడదు. చూసినా కొన్ని అందరితో చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళ నోళ్ళు చాటర్ బాక్సులు. ఒకటి వింటే 10 కల్పిస్తాయి అన్నమాట ఆ నోరు. కాబట్టి అది కూడా నేర్పాడు నాకు దేవుడు. చూసినా వినినా నా నోటిని భద్రం చేసుకోవాలయ్యా. అవసరం వచ్చినంత వరకే మాట్లాడాలయ్యా. అనవసరం మాటలు మాట్లాడకూడదయ్యా. కొంపలు ముంచే మాటలు అస్సలు మాట్లాడకూడదయ్యా. మన నోటికి అవి రాకపోతే నిద్ర పట్టదు, వినకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. ఇవాళ ఎవ్వరు రాలేదు నాకు ఆ మాటలు ఈ మాటలు చెప్పడానికి అని వీళ్ళ చెవి దురద పెడుతుంటుంది. ఇక దేవుడు వాళ్ళని పంపిస్తాడు. వచ్చి మనకి వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్తాడు. చెప్పేసరికి మనకి చికెన్ బిర్యానీ తిన్నంత ఆనందం కలిగి జీర్ణం చేసుకొని, అక్క నీకు తెలుసా, ఆంటీ నీకు తెలుసా, అంకుల్ ఇలాగంటే వాళ్ళ అబ్బాయి అని కొంతమంది నా దగ్గరకు వస్తారండి. అప్పుడు నేనంట, ఏ పని మీద వచ్చానో ఆ దగ్గరికి, ఆ పని చూసుకొని వెళ్ళిపో, నా దగ్గర అయ్యి నాకు చెప్పబాకు అని ఖండిస్తానండి. కొంతమందికి అది లేదు, వీళ్ళకి రాదు. ఎట్లా వచ్చింది? బాగా అలవాటైపోయింది దురద చెవి. వీళ్ళకి అలవాటైపోయింది దురద మాటలు మాట్లాడటం, కొంపలు ముంచి మాటలు మాట్లాడటం, నెమ్మది లేకుండా చేసే మాటలు మాట్లాడటం. తర్వాత కంటితో చూసింది ఊరుకుందా? కన్నులకు అందంగా ఉంది, ఆహారానికి మంచిదిగా ఉంది, వివేకమిచ్చు రమ్యమైందిగా ఉన్న చూసిందటండి. ఇప్పుడు మనకు కూడా సైతాన్ అలా చూపిస్తాడు. అందంగా ఉంది, మంచిదిగా ఉంది. జాగ్రత్త, అది కాదు వివేకం ఇచ్చేది. వివేకం ఎలా వచ్చుద్ది చెప్పండి? వివేకం ఎలాగొచ్చుద్ది? యెహోవా ఆత్మ జ్ఞానము, వివేకము, ఆలోచన, బలము, తెలివి, భయము, భక్తి. ఏదో మీరు ఎన్ని చదువుతారు, మాకేమో 1 ఉంటే 2 ఉండదు, 2 ఉంటే 3 ఉండదు. ఏదో జ్ఞానం అంటే అమ్మయ్యా అనుకున్నా, తర్వాత వివేకం పోనీ అది కూడా అనుకున్నా, తర్వాత ఆలోచన, ఓ అమ్మ బాబురే, ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి మాకెక్కడ కుదురుద్ది? అయితే బాగా గుర్తుంటాయి కదా, పనికి మాలని మాత్రం బాగా గుర్తుంటాయి. అక్క నీకు తెలుసా, ఆమె ఇట్లా చెప్పిందంట, వాళ్ళ అబ్బాయి అంట, వాళ్ళ అమ్మాయి అంట, వాళ్ళ ఆయనంట, వాళ్ళ ఆవిడంట, వాళ్ళ పిన్ని అంట కదండి. మన నోరు అందుకు కాదు, మన కళ్ళు అందుకు కాదు అన్నాడు. దుర్నీతి సాధనాలుగా పాపానికి వినియోగించకండి. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఇర్మియా అన్నాడు 9వ అధ్యాయంలో, నా జనులలో హతమైన వారిని గురించి కన్నీరు కార్చినట్లు, దివారాత్రము కన్నీరు కార్చినట్లు నా కన్నులు కన్నీటి ఓటగాను, నా తల ఇది మాత్రం గుర్తున్నదండి నాకు. ఇది మాత్రం నాకు గుర్తుండదు, మిగతావి మాత్రం బాగా గుర్తుంటాయి. ఆ డ్రెస్ బాగుందంట, ఆ షాపులో 1+1 అంట, ఈ షాపులో ఫోను 15,000ది 11,000 అంట. ఏదో ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు చూస్తుంటానండి పేపర్లలో, ముఖ్యంగా ఉగాది స్పెషల్, లేతే పలానా స్పెషల్.
ఫోన్లకి 15,000ది 11,000. అసలు అది 10,000, 15,000 రేటు పెడతాడు, 11,000 మన దగ్గర గుంజుతాడు. మనకేమో 4,000 తగ్గించాడంటాడు. వాడేమో ఇంకా మన దాని మీద 1000 లాగిన సంగతి మనకు గుర్తుండదు. అవన్నీ మనకు తెలిస్తే మనం ఎందుకు ఎగబడతాం? వాడు మంచి టాలెంట్ ఉంది, ఎట్లా బుట్టలో పడేసుకోవాలో, ఎట్లా గుంజాలో మన దగ్గర నుంచి స్పెషల్ అని పెట్టి ఆఫర్ అని పెట్టేసరికి ఇక క్యూ ఒకళ్ళ మీద ఒకళ్ళు. కాబట్టి చెవులను, నోటిని, నాలుకను, పెదవులను, కన్నులను తర్వాత ఏం చేసిందంట? చూచిందంట. చూసి ఏం చేసిందంట? కాళ్ళు అక్కడికి తీసుకెళ్ళినాయంట. ఎక్కడికి? చెట్టు దగ్గరికి. మన కాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తాయి? మందిరానికి తీసుకెళ్తాయా? మన కాళ్ళు ప్రార్థనకు తీసుకెళ్తాయా? చెప్పండి హల్లెలూయా. ప్రార్థన ఇప్పుడేగా బిగిన్ చేశారు. 2 పాటలు పాడినాక, లేకపోతే 3 పాటలు పాడినాక, లేకపోతే ఆరాధన అవుతుంది కదా, అది కూడా అయిపోయినాక, అది కూడా ఇప్పుడేగా ప్రారంభం చేసేది. ఒక అరగంట అయితే అమ్మయ్యా అప్పుడేదో తీరిక చేసుకుని కాళ్ళని మందిరంలో పెడదాం, కాళ్ళని మందిరంలో పెడదాం. లేకపోతే చివరిలో ఆశీర్వాదం ఇస్తారే, అప్పుడు ఆశీర్వాదం కోసం పోవాలిగా. ఎక్కడ పోద్దాం ఆశీర్వాదం కదండి? మన కాళ్ళు ఎక్కడికి పోతున్నాయి చూడండి. కీర్తనల గ్రంథంలో, కీర్తనల గ్రంథం 122వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చూడండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదుము అని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. గుమ్మముల్లోనే నిలుస్తాయి, లోపలికి రావు. మళ్ళా గుమ్మంలోనే పాదాలు మందిరంలో ఉన్నాయా? ఎక్కడున్నాయి? చెప్పుల్లాగా బయట వదిలేసి అంటున్నాడు. మందిరానికి వెళ్తామని చెప్తేనే సంతోషం అంట. మనమైతే నువ్వు వెళ్ళులే ఆంటీ, తర్వాత చూస్తా. మమ్మీ నువ్వు వెళ్ళులే, డాడీ నువ్వు వెళ్ళులే కదా. మన పాదాలు దేనికి? జాగ్రత్త అన్నాడు. పాపమును ఏలనీయకండి. తర్వాత ఏం చేసిందంట? చేతులతో పండు పట్టుకున్నదంట. మనం ఏం చేయాలి చేతులతో? తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం, తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం అనుకుంటాను. చూడండి ఏముందో. ప్రతి స్థలమందు పురుషులు, మేము స్త్రీలం మాకు కాదు, పురుషులకే బ్రదర్స్ మీరే, మేము సిస్టర్స్ మాకు కదా, మేము సిస్టర్స్ మాకు కాదు. జాగ్రత్త. ఇంకోటి, పురుషులు అని ఎందుకు రాశారు తెలుసా? పురుషులు అని ఎందుకు రాశారో తెలుసా? ఒక మీటింగ్ జరుగుతుందండి. లేడీస్ ఎక్కువ వెళ్తారా, జెంట్స్ ఎక్కువ వెళ్తారా? ఒక కుటుంబ ప్రార్థన ఇంట్లో లేడీస్ ఎక్కువ వెళ్తారా, జెంట్స్ ఎక్కువ వెళ్తారా? అందుకోసం పురుషులారా, మీకంటే స్త్రీలు ఎక్కువ ఉన్నారు, ముందు మీరు వినండిరా, మీరు చెయ్యండిరా, మీరు చేస్తుంటే వాడు చేస్తుంటారు అని. మనకెక్కడుంది అంత ఓపిక?
మనకంతా 2 చేతులతో సంపాదించాలి. ఇంకా అవసరం వాళ్ళ చేతులు వీళ్ళ చేతులు కూడా నేనే తీసుకోవాలి. 4 చేతులతో అన్నాడండి. పవిత్రమైన చేతు అది కూడా ఎట్లాగంట ప్రతి స్థలం అందటండి. కనీసం మన ఇంట్లో ఏడుస్తాము. మన ఇంట్లో జాగ్రత్త. ఏం చేయాలి? చేతులు తర్వాత ఏం చేసింది? తిన్నది. మనం కూడా తింటాం, తక్కువ తింటాం, తాగుతాం. ఏది తినచ్చు ఏది తినకూడదు తెలుస్తాయిగా. ఏది తినచ్చు ఏది తినకూడదు తెలుస్తాయిగా. ఆయన చెప్పాడు అది తినకూడదురా అని, వీడు చెప్పాడు తింటే అని. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? మనం ఏం చేస్తాం? అందుకోసం అంటున్నాడు, పాపమును ఏలనీయకండి. మీ అవయవాలను శరీర దురాశలకు లోనయ్యేటట్లుగా దుర్నీతి సాధనాలుగా వినియోగించకండి. దేవుని కొరకు నీతి సాధనాలుగా వినియోగించండి. ప్రార్థించండి. మీరు పరలోకం చేరండి. మీతో పాటు మీకు కలిగిన వారందరినీ పరలోకానికి నడిపించండి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నాయనా. ఈ శరీరం దురాశకి లోనయ్యేటట్లుగా పాపానికి ఈ అవయవాలని వినియోగించకుండా ఉండాలని, నీతి సాధనాలుగా దేవుని కొరకు వినియోగించాలని మీరు కోరుకుంటున్నారు నాయనా. కాబట్టి హవ్వ తన చెవులతో, తన నోటితో, తన కన్నులతో, తన కాళ్ళతో, తన చేతులతో ఏం చేసిందో మాకు తెలియజేశారు. మేమేం చేస్తున్నామో గ్రహించటానికి, దురాశకి లోను కాకుండా ఉండటానికి, దుర్నీతి సాధనాలుగా మీరిచ్చిన అవయవాలని దుర్వినియోగం చేయకుండా ఉండటానికి, నీతి సాధనాలుగా నీకు మహిమకరంగా మేము ఏ పాపము లేకుండా పరిశుద్ధంగా ఉండటానికి, నీ కొరకు వినియోగించటానికి మాకు నేర్పించమని, సహాయం చేయమని, మహిమ పొందమని, అనేకులను రక్షణలోకి నడిపించడానికి జ్ఞానం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.